అందరికీ నమస్కారం. నేను మీ హిమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ప్రాన్స్ అంటే రొయ్యలతో ఇవాళ ఒక మంచి స్టార్టర్ రెసిపీ చూపించబోతున్నాను. ఇదివరకు నేను చాలా రెసిపీస్ రొయ్యలతో చేశాను. వాటి లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీరు చూసి ట్రై చేయొచ్చు. ఈరోజు నేను ఒక మంచి స్టార్టర్ రెసిపీ, అది ప్రాన్ తవా ఫ్రై. చాలా క్విక్గా అయిపోతుందండి ఈ రెసిపీ, చాలా రుచిగా ఉంటుంది. సో రండి, ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ప్రాన్ తవా ఫ్రై చేయడం కోసం ముందుగా రొయ్యల్ని మసాలాతో కలిపి మ్యారినేట్ చేయాలి. ఈ రెసిపీ కోసం నేను 1/2 కిలో రొయ్యల్ని తీసుకుంటున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1.5 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా బాగా కలపాలి. ఈ మసాలా మొత్తం రొయ్యలకి బాగా పట్టిన తర్వాత వీటిని 1/2 గంట సేపు పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఈ రెసిపీలో మంచి ఫ్లేవర్ కోసం నేను కొబ్బరి నూనెని వాడుతున్నాను. మీకు కావాలంటే దీనికి బదులు మామూలుగా వాడే వంట నూనె కూడా వాడుకోవచ్చు. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకుల్ని వేస్తున్నాను. ఎప్పుడూ కూడా ఫ్రై చేయడానికి ఫ్రెష్ కరివేపాకుల్ని వాడితేనే ఫ్లేవర్స్ బాగుంటాయి. నెక్స్ట్ నేను ఇందులో 3 చీల్చిన పచ్చిమిరపకాయలని కూడా వేస్తున్నాను. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత మ్యారినేట్ చేసిన రొయ్యల్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వీటిని వేయించాలి. ప్రాన్స్ అన్నిటినీ ఇలా కొంచెం దూరంగా పెట్టి వేయిస్తే అన్నీ బాగా ఫ్రై అవుతాయి. అలాగే వాటికి మసాలా కూడా బాగా పడుతుంది. నేను తవా ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇందులో ఇంకొంచెం నూనె యాడ్ చేస్తున్నాను. అప్పుడే ప్రాన్స్ అన్నీ కాస్త క్రిస్పీగా వేగుతాయి. చూస్తున్నారు కదా, ప్రాన్స్ అన్నిటికీ మసాలా బాగా పట్టి చక్కగా ఉన్నాయి. అంతే, చాలా టేస్టీగా ఉండే ప్రాన్ తవా ఫ్రై తయారైనట్టే. వీటిని వేడివేడిగా సాంబార్ అన్నంలోకి కానీ రసం అన్నంలోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాన్ తవా ఫ్రై స్టార్టర్ లాగే కాదు, సాంబార్కి రసంకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా మీరు ప్రాన్స్ కొనేటప్పుడు బాగా ఫ్రెష్గా ఉండేట్టు చూసుకోండి, అప్పుడే మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.